హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ. వీకెండ్ వచ్చేసరికి మా ఇంట్లో కంపల్సరీ ఆయిల్ ఫుడ్ ఉంటుందని చెప్పా కదా. ఈ వీక్ వచ్చేసరికి క్రిస్పీగా వడలు వేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మిక్సీలో పట్టుకున్నా కూడా మనకి గుల్లగా బాగా వస్తాయి అన్నమాట. మనం గ్రైండర్లోనే వేసుకోవాల్సిన పని లేదండి. మిక్సీలో చిన్న చిన్న పాటిస్తే బాగా గుల్లగా క్రిస్పీగా బాగా వస్తాయి. ఈ రెసిపీ కోసం ముందుగా అయితే మినపగుండ్లు తీసుకోవాలి. పొట్టులు ఉన్నవైనా పర్లేదు, పొట్టు లేనివైనా పర్లేదు. పొట్టు ఉన్నవైతే వాష్ చేసుకుని నీట్గా తీసుకోవాలి. ఇక్కడ నేను క్వాంటిటీ ఏం మెన్షన్ చేయట్లేదండి, ఏది కూడా మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం బాగా నానిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పలుకుగా మిక్సీ అయిన తర్వాత మనకి సరిపడినంత వాటర్ చూసి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ అయితే మళ్ళీ లూజ్ అయిపోతుంది పిండి, అందుకని చూసి వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం మనకి మిక్సీ తిరిగేట్టుగా వేసుకోవాలి. ఇలా వేసుకుని మిక్సీ బాగా పట్టుకోవాలి. బాగా మెదిగిన తర్వాత ఒక బౌల్లోకి కట్ చేసుకున్న మీడియంగా కట్ చేసుకున్న ఆనియన్స్, దీనికి చిన్నగా కట్ చేస్తే ఆనియన్స్ టేస్ట్ తెలియదండి, అందుకని కొంచెం మీడియంగానే కట్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఆనియన్స్, జీలకర్ర అండ్ సరిపడినంత ఉప్పు ఇవి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం సాల్ట్ వేసాం కాబట్టి పిండి మిక్స్ చేసే కొద్దీ కొంచెం లూజ్ అవుతుందన్నమాట. ఇలాగా పిండిని బాగా కలుపుకోవాలి, లేదంటే అక్కడక్కడ మళ్ళీ ఆనియన్స్ ఒక చోటే ఉండడం ఇట్లా ఉంటాయన్నమాట. అందుకని చెప్పి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని మన చెయ్యిని ఆ వాటర్లో తడుపుకుని కావలసినంత సైజులో పిండి తీసుకుని మనం గారెలాగా ఒత్తుకుని బాగా కాగిన నూనెలో వేసుకోవడమే. ఇది హై ఫ్లేమ్లో ఉండే చేసుకోవాలండి. లోలో పెడితే మళ్ళీ నూనె పీల్చేస్తాయి అన్నమాట. ఇందులో మనం సోడా, ఉప్పు అవేం వేయక్కర్లేదు. ఉప్పు, జీలకర్ర, ఆనియన్స్ ఇంతే. మీకు కావాలంటే పచ్చిమిర్చి, అల్లం ఇది యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇవంత టేస్ట్ ఇవ్వవు, అందుకని చెప్పి నేనేం యాడ్ చేయలేదు. సపరేట్గా మీరు పల్లీ చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ ఏదన్నా చట్నీ చేసుకుంటే సూపర్ ఉంటాయి. హోటల్ స్టైల్లో లాగా నీట్గా బాగా వస్తాయి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించారంటే కవర్ మీద ప్రెస్ చేసుకోవడం ఇవేం అక్కర్లేకుండా చేతిలోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. కాకపోతే చేతిని ఎప్పటికప్పుడు చేసుకున్న ప్రతి వడకి మీరు నీళ్ళల్లో డిప్ చేసుకుని వేసుకోవాలి, అంతే. ఈజీగా వచ్చేస్తాయి. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. అలాగా వేళ్ళని ఇట్లా ఎదిలిస్తే బాగా వస్తాయి అన్నమాట. మనకి చేతికి ఏం అంటుకోదు, పిండి ఎక్కడ అంటుకోదు, నీట్గా వచ్చేస్తాయి. మీకు ఇలాగ ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. సూపర్ అంటే సూపర్గా హోటల్ స్టైల్లో బాగా వస్తాయి. బయట క్రిస్పీగా, లోపల గుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, పిండి అంతా కంప్లీట్ అయిపోయింది. చూపిస్తున్నా చూడండి మళ్ళీ ఇంకొకసారి. అదిగోండి, అలా వేసేసుకోవడమే అనమాట. ఆయిల్ హీట్గా ఉండాలి, ఇదొక టిప్. ఆయిల్ మీడియం హీట్ ఉన్నా కూడా గారెలు ఆయిల్ పీల్చేస్తాయి అన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ ఉండాలి, బాగా హీట్ ఉన్నప్పుడే మనం వేసుకోవాలన్నమాట. మనకి బాండికి సరిపడా వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేసుకోకూడదు. ఆ నూనెకి తగినట్టుగానే వేసుకోవాలి. ఫ్రీగా వేగడానికి బాగుంటుందన్నమాట. లేదంటే ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ బాండీలో సరిపోక ఒక సైడ్ వేగి ఒక సైడ్ వేగక అట్లుంటాయి. సో అందుకని మనకి ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. చూసారు కదా, పిండి అయితే మొత్తం వేసేసుకున్నాను, కంప్లీట్ అయిపోయింది. ఇలాగా ఒక సైడ్కి ఫ్లిప్ చేసుకుంటూ వేయించుకోవాలి. నీట్గా మంచి కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత తీసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా అయిపోయింది, తొందరగా. మన పప్పు నానబెట్టుకోవడమే. పప్పు నానబెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. గారెలు అంటే కొంచెం పల్సగా వేసి చేస్తారు. ఈ గారెల రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. ఇవైతే వడలు అనేసరికి కొంచెం లావుగా ఉంటాయి, గారెలు కొంచెం పల్సగా ఉంటాయి, అంతే తేడా. రెండు మినపప్పుతోనే చేస్తాము. తప్పకుండా ట్రై చేయండి, ఇది మీ ఇంట్లో ఫేవరెట్ డిష్ అయిపోతుంది, అంత బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, బయట క్రిస్పీగా లోపలగా గుల్లగా ఎంత బాగా వస్తాయో. మీకు ఒకటి విరగ్గొట్టి చూపిస్తాను, చూసేయండి. చూసారా సౌండ్ ఎంత బాగా వస్తుందో. చూసారు కదా, ఆయిల్ కూడా ఏం పీల్చుకోలేదన్నమాట. కొంచెం మెత్తగా బాగుంటాయి. ట్రై చేయండి తప్పకుండా. ఈ రెసిపీని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బాయ్.